ఎస్ఐఆర్ ఫేజ్ 2లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులకు సూచించారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియపై జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్తో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 39,000 ఓట్లు పర్మనెంట్ షిఫ్టింగ్, డెత్, గైర్హాజరు వలన నమోదు కాలేదన్నారు. పర్మనెంట్ షిఫ్టింగ్ 18,000, మృతి చెందిన వారు 5,838, గైర్హాజరు 10,966, ఎన్రోల్మెంట్ పూర్తయినవి 4,000, మొత్తంగా 2,50,393 ఓట్లలో 39,664 ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో బిఎల్ఏలు 2లో ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్క అర్హుడికి ఓటు కూడా పోవద్దన్నారు. మ్యాపింగ్ కాని వారికి నోటీసులు వస్తే ఎన్నికల కమిషన్ సూచించిన 12 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించి ఓటు పోకుండా కాపాడేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓట్లను రక్షించుకోవాలని సూచించారు. పేదల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందన్నారు. ఫేజ్ 1లో ఎలా చురుగ్గా పనిచేశామో ఫేజ్ 2లో కూడా అంతే చురుకుగా పనిచేయాలని సూచించారు. నోటీసులు వచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఓటు పోకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే కోర్టు ద్వారా పోరాడైనా సరే ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర హైకమాండ్ మన మీద ఒక బాధ్యత పెట్టిందని తెలిపారు. దాన్ని మనమంతా సవాలుగా తీసుకుని గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సీటుతో పాటుగా పార్లమెంట్ పరిధిలోని 7కు 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ సీటు గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా సమర్పిద్దామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్ని మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరన్నారు. ఏ పాయల్ శంకర్ కోవట్టు మనల్ని ఏమీ చేయలేరన్నారు. పార్టీ కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం తాను పోరాడుతూనే ఉంటానని తెలిపారు కేఎస్ఆర్. మీ శక్తితోనే తాను ముందుకు నడుస్తున్నట్టుగా తెలిపారు. కొత్త పాత కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను కాపాడుకుంటానని తెలిపారు. విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో మరోమారు పార్టీ అధికారంలోకి రావాలని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అలాగే దేశంలో పార్టీ అధికారం చేపట్టి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేద కార్యకర్తలకు ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలకు చరమగీతం పాడుదామన్నారు. ప్రభుత్వం అసైన్డ్ భూమిని పాయల్ శంకర్ తన భార్యకు బహుమతిగా ఇచ్చారన్నారు. పాయల్ అక్రమాలపై ప్రశ్నించాలన్నారు. భూసేకరణలో కూడా అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారన్నారు. బీజేపీ కార్యకర్తలే పాయల్ శంకర్ అవినీతి చిట్టాను తమకందిస్తున్నారని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ప్రజల తరపున, కార్యకర్తల తరపున ఉంటానన్నారు. ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని, అక్రమాలపై నిరంతరం పోరాడుతూనే ఉంటానన్నారు కేఎస్ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేసుకుని ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఒక అజేయ శక్తిగా నిలుపుదామన్నారు. గెలుపు కోసం తన శక్తినంతా ధారపోస్తానన్నారు. అంతా కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలను కలవడం ఎంతో సంతోషంగా ఉందని కంది మౌనా శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీ అందరి సహకారం ఇలాగే ఉండాలని కోరుతున్నానని, మనవి చేస్తున్నానని మౌనా శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.
శ్రీనివాసరెడ్డి గారిని వేదికపై ఆలోచించి రాబోతా ఉన్నాం. అదే విధంగా సోదరిమణి మనందరినీ ముందుకు నడపడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఎప్పుడు ఆగదని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎస్ఐఆర్ వల్ల చాలా గ్రామాలలో దాదాపుగా 39,000 ఓట్లు షిఫ్టింగ్ కానీ, యాబ్సెంట్ కానీ, డెత్ అయినవి కానీ, పర్మనెంట్లీ షిఫ్టెడ్ కానీ, ఈ రకరకాల కారణాల చేత 39,000 ఓట్లు. ఇందులో పర్మనెంట్ షిఫ్టింగ్ శాశ్వతంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండట్లేదని చెప్పిన వాళ్ళు 18,000, ఆల్రెడీ ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకున్న వాళ్ళు 4,000, నోటీసులకి రెస్పాండ్ కాకుండా యాబ్సెంట్ అయిన వాళ్ళు 10,966, చనిపోయిన వారు 5,838, 2,50,393 ఓట్లలో 39,664 ఓట్లు దాదాపుగా తొలగించాలనేటువంటి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఈ కార్యక్రమాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్హులైనటువంటి ఓటర్లను ఎక్కడ కూడా తొలగించకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క అర్హులైన ఓటు కూడా మనకు పోకూడదు. ఎవరైనా కానీ ఒక్క అర్హులైనటువంటి పేదవాడి ఓటు కూడా తొలగించబడదు. అలాగే అనామలీస్ పేరు మీద, అంటే సరిగ్గా ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో సరిగ్గా డాక్యుమెంట్లు లేరని, మ్యాపింగ్ కాలేదని, రకరకాల కారణాల చేత ఇంకొక 40,000 మందికి పైచిలుకు ఓటర్లకు నోటీసులు రావడం జరిగింది. దాదాపు 80,000 పైచిలుకు ఓట్లని రకరకాల కారణాల చేత ఎస్ఐఆర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ మరి ఇబ్బంది పెడతా ఉంది. మీరందరూ కూడా నేను తెలియజేసేది ఒకటి, నోటీసులు వచ్చినటువంటి వాళ్ళెవ్వరు కూడా బాధపడద్దు, భయపడద్దు. మా ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ కమిటీ ఉంది, బిఎల్ఏలు ఉన్నారు, స్థానిక బిఎల్ఏలు, మీ ఊర్లలో పట్టణాలలో ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు ఉన్నారు. అందరూ కూడా మీకోసం మేము తోడుగా ఉంటాం. ఒక్క అర్హులైనటువంటి ఓటర్ని కూడా మనం పోనీయం. మీరందరూ కూడా బిఎల్ఏలు, గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, పట్టణ స్థాయి ముఖ్య నాయకులు, కౌన్సిలర్లుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఎస్ఐఆర్ ఫేజ్ 2 ఏదైతే ఉందో, నోటీసులు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళని 12 రకాల డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. ఆ డాక్యుమెంట్లని ఏదో ఒక 2 డాక్యుమెంట్లైనా అడుగుతా ఉన్నారు, ఆ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయించండి. ఇట్లా రకరకాల 12 రకాల లిస్ట్ ఇచ్చిండ్రు. ఆ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వాటిని దయచేసి అప్లోడ్ చేసి ఒక్క అర్హుడైనటువంటి పేదవాని ఓటు కూడా, ఒక్క అర్హుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడి ఓటు కూడా మనం పోనీయకూడదు. మీరందరూ కూడా ఈరోజు ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ఒకరు ఇద్దరు వచ్చేది. మీరందరూ కూడా చేయాల్సినటువంటి పని, అందరికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్ ఇంకా అయిపోలేదు, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఓట్లని మనం పరిశీలిస్తా ఉన్నాం. కానీ నోటీసులు వచ్చినటువంటి వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వచ్చినటువంటి వాళ్ళ ఓట్లని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటుని కాపాడుకుంటామని ప్రతి ఒక్కరు చప్పట్లతో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నారు. ప్రతి ఒక్క ఓటుని మనం కాపాడుకుంటామని మనమందరం ఒక ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉంది. మనమంతా కూడా ఎస్ఐఆర్ ఇంకా అయిపోలేదు, ఎస్ఐఆర్ అయిపోయిందని ఎవరైనా రిలాక్స్ కావద్దు. దయచేసి ప్రతి ఒక్క ఓటుని మనం మ్యాపింగ్ కాని ఓటన్నిటిని కూడా మనం తెచ్చుకోవాల్సినటువంటి, దాన్ని రక్షించాల్సినటువంటి
అవసరం ఉన్నది. మీరంతా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన గరీబోళ్ళ ఓట్లు, పేదల ఓట్లే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా పడేటువంటి ఓట్లు. గరీబోళ్ళ ఓట్లని, పేదల ఓట్లని కాపాడాల్సినటువంటి బాధ్యత మనదే. ఇది నా బాధ్యత కాదని ఎవరు కూడా పక్కకు తప్పుకోవద్దు. నోటీసులు వచ్చినటువంటి ఓటర్ని మాత్రం మనం ఏం చేస్తామో తెలియదు, వాళ్ళ డాక్యుమెంట్లను తీపిచ్చి రెసిడెన్స్ సర్టిఫికేట్ ను, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ దగ్గరనే ఉంటాయి. అవసరమైతే నివాస ధృవీకరణ పత్రమైన తీసుకొని మనం పోర్టల్లో అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరూ కూడా ఎక్కడ కూడా SIR ఫేజ్ 1 లో ఎట్లయితే పనిచేసామో దాదాపుగా 86% మనం సాధించినామో SIR ఫేజ్ 2 ని కూడా అంతే సాధించాలి. అట్లనే మీ అందరు కూడా, ఎవరు కూడా ఈ నెల రోజులు నోటీసులు వచ్చిన వాళ్ళందరి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు SIR ద్వారా ఎవరెవరికైతే నోటీసులు వచ్చినాయో వారిని ఎవరిని కూడా ఫస్ట్ గాబరా పడకుండా ఒక్కొక్క సర్టిఫికేట్ ని పోర్టల్లో అప్లోడ్ చేపియండి. ప్రతి ఓటు కోసం చివరి దాకా మనం కొట్లాడదాం, ఎలక్షన్ కమిషన్తో కొట్లాడదాం. అవసరమైతే కోర్టులలో కేసులు వేసైనా కానీ ఆ ఓటుని రక్షిద్దాం. ఎలక్షన్ కమిషన్ మీద కూడా కేసులు వేసైనా కూడా మనం ఆ ఓటుని రక్షిద్దాం. ఒక్క అర్హుడైన పేదవాడి ఓటు కూడా పోవద్దు. అలాగే హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు మన మీద ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగిరేయాలా, ఆదిలాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలా అని మన మీద ఒక పెద్ద బాధ్యత పెట్టింది. ఈ బాధ్యతని నేను ఒక సవాలుగా స్వీకరిస్తా ఉన్నా, మీ అందరికీ చెప్తా ఉన్నా, దీన్ని ఒక సవాలుగా స్వీకరిస్తా ఉన్నా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు లాంటి ఎంతమంది ఎదురైనా, వారితోని కొట్లాడైనా గాని ఆదిలాబాద్ అసెంబ్లీని ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే బాధ్యతని మీ అందరి సాక్షిగా నేను తీసుకుంటా ఉన్నా. మీ అందరి ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ జెండాని ఆదిలాబాద్ గడ్డ మీద మనం ఎగిరేయబోతా ఉన్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్ని, పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని సవినయంగా ఆదిలాబాద్ గడ్డ మీద నుంచి మన రేవంత్ రెడ్డి గారికి, మన అన్నకు మనం హామీ ఇస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి కౌన్సిలర్ గా ఉన్న వాళ్ళు గాని, పోటీ చేసిన అభ్యర్థులు గాని, సర్పంచులు గాని అందరి సహకారంతో కింది స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కూడా మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, నేను ఆదిలాబాద్ గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క అక్కని, చెల్లెని, అన్నని, తమ్ముని, కాకల్ని, చిన్నాయిల్ని, పెదబాపుల్ని, చిన్నబాపుల్ని అందరినీ కూడా కలుపుకుపోయి మీ అందరితో ఆదిలాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఒక అజేయమైనటువంటి శక్తిగా నిలబెట్టేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పాయల్ శంకర్ కోవర్ట్లు నన్నేం చెయ్యలేరు, ఏ పాయల్ శంకర్ యొక్క మనుషులు నన్నేం చేయలేరు. నేను కార్యకర్తల కోసం కొట్లాడుతా, ప్రజల కోసం కొట్లాడుతా, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కొట్లాడుతా. బరాబర్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ లో అన్ని బూతులలో పటిష్టం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నా నుంచి కార్యకర్తలను ఎవ్వరూ దూరం చేయలేరు, నా నుంచి ప్రజలను ఎవ్వరూ దూరం చేయలేరు. 100 మంది పాయల్ శంకర్లు ఇలా వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మీ బిడ్డకు ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చారు. ఈ మీ ధైర్యం ఇచ్చినటువంటి ధైర్యంతోనే నేను ముందుకెళ్తా ఉన్నా. మీరిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతతోనే నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తి, మీరు నడిపిస్తున్నటువంటి ఈ విషయాన్ని నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను. నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో, అలాగే ఈ 7 నియోజకవర్గాలలో, అసెంబ్లీ నియోజకవర్గాలలో జెండా ఎగరవేయడానికి, కాంగ్రెస్ పార్టీకి 7 ఎమ్మెల్యే స్థానాలు తీసుకురావడానికి నేను గట్టిగా అంగబలము, అర్ధబలము, ఏ సామధాన భేద దండోపాయాలు వాడైనా
7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతా ఉన్నాం. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. మీరంతా కూడా ఒక్కటే ప్రతినబూనండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి కష్టం రాకుండా మిమ్మల్ని చూసుకునేటువంటి బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం రాకుండా, పాత కొత్త అనేటువంటి తేడా లేకుండా అందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నాది. అందరినీ కూడా పాత వారిని కాపాడుతాం, కొత్త వారిని కాపాడుకుంటాం. అందరినీ కూడా రాహుల్ గాంధీ మన నాయకుడు ఒక్కడే. మన నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆ నాయకుడి కిందనే మనం బ్రహ్మాండంగా పనిచేస్తాం. మన ఆదిలాబాద్ ప్రాంతం నుంచి 7కు 7 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే తప్పకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా అసెంబ్లీ స్థానాలతో రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో కూడా పూర్తి మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని వాడన బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేటువంటి ప్రణాళిక మన దగ్గర ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్దాం. ఆ ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్లో ప్రతి కార్యకర్తకు అండగా నేను ఉంటా. కష్టాల్లో సుఖాల్లో మీరు నన్ను నమ్ముకొని వచ్చినటువంటి కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నాదే. అలాగే కాంగ్రెస్ పార్టీని అనేక సంవత్సరాలుగా నమ్ముకున్నటువంటి వాళ్ళని కూడా కాపాడుకునేటువంటి బాధ్యత నాదే. మీ అందరినీ కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని వాడన గ్రామాన అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ ఉన్నటువంటి పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులు, మా వార్డు కౌన్సిలర్లు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, గ్రామ పెద్దలు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. అందరినీ కూడా మనం బ్రహ్మాండంగా కలుపుకుపోయి మనందరినీ కూడా మన ఆదివాసీ ముద్దుబిడ్డ సోయం బాపురావు గారు మనతో ఒక మాట అంటారు, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఎంత దూరమైనా మనం వెళ్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఎంత దూరమైనా మనం వెళ్దాం. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలు అనే వాళ్ళు దేవుళ్ళు. కార్యకర్తల్ని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు. నేను మీ అందరికి చెప్తా ఉన్నా, కార్యకర్తలలో పేదవాళ్ళు, గరీబోళ్ళు, ఇండ్లు లేని వాళ్ళ లిస్టు కూడా నాకు ఇవ్వండి. కార్యకర్తలు కూడా ప్రజలే. గరీబున్నోళ్ళ కార్యకర్తలకు ఇండ్లు మీ ఇంటికే దగ్గరికే తీసుకొచ్చి ఇందిరా మహిళని కట్టించేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం. గరీబోళ్ళైనటువంటి ఇండ్లు లేని నిరుపేదలతో పాటుగా మన కార్యకర్తలలో గరీబోళ్ళు ఉన్నా కూడా, మన కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో పేదవాళ్ళు ఉన్నా కూడా వారి లిస్టుని కూడా మనకి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. వారికి కూడా ఇల్లు కట్టించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాయి. పేదవాడు ఎక్కడైనా పేదవాడు. పేదరికానికి కులం ఉండదు, పేదరికానికి మతం ఉండదు, పేదరికానికి ఏ ఊరు ఏ వాడని ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా పేదవాడే. కార్యకర్తల బలమే మన అండ, మన దండ. హైకమాండ్ ఒకటే మనకు చెప్తా ఉన్నది, ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డ మీద కంది శ్రీనివాస్ రెడ్డి నువ్వు వెళ్ళి ఖచ్చితంగా ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయమని మనకు చెప్పింది. ఆ మాటకి మనం కట్టుబడున్నాం. ఎంతమంది ఎమ్మెల్యే పాయల్ శంకర్లైనా వాళ్ళందరినీ కూడా రాజకీయ సమాధి చేయగలిగినటువంటి సత్తా మీరు నాకు ఇచ్చింది. మీ ఆశీర్వాదంతోనే నేను ముందుకెళ్తా ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసేటువంటి భూ కబ్జాలు, దారుణాలు, ప్లాట్ల కబ్జాలు, ఇండ్ల కబ్జాలు, రోడ్ల కబ్జాలు చూస్తేనే బాధ అనిపిస్తుంది. 24 కోట్ల రూపాయల భూమిని పాయల్ శంకర్ ఆయన భార్యకు గిఫ్ట్గా ఇచ్చిండు. ఆ భూమి ప్రభుత్వ భూమి. మళ్ళీ అందరికీ చెప్తా ఉన్నా, 25 కోట్ల రూపాయలు ఏదైతే పాయల్ శంకర్ ఆయన భార్యకు గిఫ్ట్ డీడ్ చేసిండో
అది కేవలం ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్. ఎల్ఐసి ప్లాట్లలో పాయల్ శంకర్ తన భార్యకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ది అసైన్డ్ భూమి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి భూ కబ్జాలు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాల్ని మనం ఎక్కడ కూడా రాజీ పడద్దు, ఖండించాలా. ప్రతి ఒక్కరు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు పాయల్ శంకర్ని ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. నీ సొంత ఇంటిని, పాత ఇంటిని 15 కోట్ల రూపాయలతో నువ్వు ఎట్లా కొత్తగా చేస్తున్నావు? ఏడికెళ్ళి వచ్చినాయి నీకు ఆ 15 కోట్ల రూపాయలు? 25 కోట్ల రూపాయల భూమిని, ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వ భూమిని ఎట్లా కబ్జా చేసాడు? అనేక రకాలుగా భూసేకరణలో కూడా పాయల్ శంకర్ వందల కోట్ల రూపాయలు మోసం చేయాలని చూస్తే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పులిపిట్టలాగా తిరగబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ వేదిక మీద నుంచి అనుకుంట గ్రామస్తులందరికీ కూడా, వారందరికీ మనం భరోసాగా నిలబడాలా. అనుకుంట గ్రామ ప్రజలందరితో కూడా కాంగ్రెస్ పార్టీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మీ గ్రామానికి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. అలాగే ఎక్కడైనా కానీ పాయల్ శంకర్ యొక్క అవినీతి దందాలు, భూ కబ్జాలు, ఏ రకమైనటువంటి అవినీతి ఉన్నా కూడా ఎక్కడికక్కడ మాకు తెలియజేయండి, నాకు వాట్సాప్లో పెట్టండి. ఆయన యొక్క గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా నేను బాధ్యత తీసుకుంటా. మీ అందరికి నేను చెప్తా ఉన్నా, అవినీతి, పాయల్ శంకర్ అవినీతిని సహించేది లేదు. ఆయన భూ కబ్జాల్ని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన చేసే దారుణాలు, దాష్టీకాలు, కొందరిని మాత్రమే వేధించేటువంటి పద్ధతి పాయల్ శంకర్ గారు మీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మీకు కర్రు కాల్చి వాత పెడతారు. మీ బీజేపీ కార్యకర్తలే అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరు, గత 2 నెలలలో పాయల్ శంకర్ దందాకు సంబంధించినటువంటి 8 విలువైనటువంటి భూముల్ని కబ్జాకు సంబంధించినటువంటి వివరాలు మాకు బీజేపీ పార్టీ వాళ్ళే మాకు వాట్సాప్లో పంపించారు. పేరు తెలియకుండా, నంబర్లు తెలియకుండా ఫోన్ చేసి చూస్తే ఆయన బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులే పాయల్ శంకర్ యొక్క అవినీతి కంపు, పాయల్ శంకర్ యొక్క అవినీతి విషయాల్ని మాకు అందిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, వందలాది వేలాది కోట్ల రూపాయలటువంటి భూముల్ని కొట్టేయడానికి పాయల్ శంకర్ పథకం ప్రకారం ఒక పెద్ద ప్రణాళిక వేసిండు. ఆ ప్రణాళికను మనం ఎట్టి పరిస్థితులలో సాగనీయకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా నా ప్రయాణం ఆదిలాబాద్ జిల్లా ప్రజలతోనే, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతోనే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నన్ను పాయల్ శంకర్ లాంటి వ్యక్తులు ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నేను అదరను, నేను బెదరను. నేను మీ వాణ్ణి, మీ బిడ్డను, ఆదిలాబాద్ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను, ఆదిలాబాద్ ప్రజల ప్రేమను పంచుకొని పుట్టినటువంటి బిడ్డను, ఆదిలాబాద్ అక్క చెల్లెళ్ళ యొక్క, ఆడపడుచు యొక్క ప్రేమానురాగాలు మా తమ్ముడు కంది సీనా నాని ఉన్నటువంటి బిడ్డను, అనిపించుకున్నటువంటి బిడ్డను మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. మీ బిడ్డను, మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. తాటాకు చప్పులకు భయపడే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి కాదు. బిడ్డ పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, నీ తాటాకు చప్పులకు కంది సీనన్న భయపడడు. మేము పులి బిడ్డలాగా పోరాటం చేస్తాం, నీ గడీలు కూలుస్తాం. నువ్వు 15 కోట్ల రూపాయలతో కట్టుకుంటున్నటువంటి కొత్త ఇల్లు, అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పాలా, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పాలా. ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత? ఎమ్మెల్యేగా నీ జీతం ఎంత? నువ్వు ఏ భూముల్ని ఎక్కడెక్కడ కొంటున్నావో, ఏ భూముల్ని తక్కువ ధరకు బెదిరించి గుంజుకుంటున్నావో వాటన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా వాటిని సరైన సమయంలో సరైనట్టుగా వాటిని ప్రవేశపెట్టి పాయల్ శంకర్ యొక్క రాజకీయ అహంకారాన్ని బొందలో పెట్టేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు. సీనన్న ఎవరి తాటాకు చప్పులకు భయపడాడు.
మనం దేవుడికి భయపడతాం. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు రాహుల్ గాంధీ, మన నాయకుడు రేవంత్ రెడ్డి, మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని విషయాలలో కాపాడుకోవాలా. పార్టీ ముఖ్యం మనందరికి కూడా. పార్టీ తర్వాతనే మనకు మిగతా వివరాలన్నీ. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు, మనం ఎంత గొప్ప పని చేసినాం. మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్ప పని చేసింది. స్మార్ట్ కార్డులు, దీనివల్ల వృధాని అరికట్టచ్చు. దీనివల్ల అసలైనటువంటి లబ్ధిదారులకి బియ్యం ఇవ్వచ్చు, రేషన్ ఇవ్వచ్చు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేపట్టినటువంటి ఈ రేషన్ కార్డుల పంపిణీ దగ్గర, కంట్రోల్ షాపుల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు స్వచ్ఛందంగా కార్డులు పంచేటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొనాల. మన ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టం మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం. మీరెవ్వరు కూడా అధైర్యపడవద్దు. మహిళలకి 500 రూపాయలకి సిలిండర్ కానీ, ఫ్రీ బస్సు సౌకర్యం కానీ, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 రూపాయలకు ఫ్రీ కరెంటు, 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ, రైతు భరోసా, అన్నింటి మీద కూడా మనం తప్పకుండా ప్రచారం చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల్ని మనం సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం తప్పకుండా ప్రచారం చేయాలి. ఎందుకంటే యువత అంతా కూడా అక్కడే ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కూడా అందరు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్లలో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పథకాల్ని ప్రవేశపెట్టాలా, పథకాల్ని మనమందరం కూడా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరు కూడా ఇంత మంచి కార్యక్రమానికి మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మా బిడ్డ కంది సీనన్న ఒక్కటే, ఎప్పుడు కూడా పార్టీ సంక్షేమం కోసం, పార్టీ యొక్క బాగు కోసం, కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి అధికారంలోకి, కేంద్రంలో, రాష్ట్రంలో తీసుకురావడం కోసం నా తాపత్రయం అంతా మీ అందరికి నేను చెప్తా ఉన్నా. నేను వచ్చే ఎలక్షన్లలో ఈ 7కు 7 అసెంబ్లీ స్థానాలు గెలవడానికి నా శక్తి ఎంత పెట్టాలనో అంత పెడతా, నా శక్తి ఎంత వాడాలో అంత వాడతా. పార్లమెంటుని, అసెంబ్లీ స్థానాల్ని ఎన్ని రకాలుగా గెలిపించచ్చో శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరెవ్వరూ అధైర్యపడద్దు. మనం పోయే దారి, మన దారి రహదారి, మనం పోయే దారి రహదారి. ఎవ్వరు కూడా మన దారికి అడ్డం రారు. కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. మీరెవ్వరు కూడా మీ ప్రోత్సాహానికి, మీ అండగా నాకున్నందుకు నేను చాలా అదృష్టవంతుని. ఇంత తొందరగా మీ అందరు ఇన్ని లక్షల మంది, ఇన్ని వేలాది మంది అభిమానాన్ని నాకు ఇచ్చిండ్రు, ప్రేమని పంచిండ్రు, అభిమానాన్ని పంచిండ్రు. ఎక్కడికక్కడ మీరు నా కోసం పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను నిరంతరం తోడుగా ఉంటా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా గట్టిగా కృషి చేసేటువంటి నాయకులు కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. SIR phase 2ని కూడా ఎవ్వరు కూడా లైట్గా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు, ఆషామాషిగా తీసుకోవద్దు. SIR phase 2 కార్యక్రమాన్ని అందరూ కూడా, అంటే 2వ విడత SIRని అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలా. నోటీసులు ఇచ్చిన ఎవరు అందుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఓటుని కాపాడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు అందరూ వస్తున్నారని చెప్పి తప్పకుండా ఒక అరగంట అయినా కానీ అందరినీ కలిసేసి వెళ్దామని చూసిండ్రు. ఎంత కష్టపడినట్టు అయిపోతుంది. అన్నయ్య పోయి సంవత్సరం కాకుండా మొన్న మా తాతయ్య చనిపోయినరు. అదే రోజు నిద్రలకు వస్తారని చెప్పేసి నేను వెళ్తా అంటే ఒక్కసారి అందరు వస్తారు, కలిసేసి అందరికి ఒకసారి నమస్తే చెప్పేసి వెళ్ళు అని అన్నారు. ఒకవేళ ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతే ఏమనుకోకండి. మధ్యలో ఈ కార్యక్రమం అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సహకారం ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా మన పార్టీని, మన పనులను మనం ముందర పెట్టుకొని నడవాలనుకుంటున్నాం.